మొన్న మా ఇంటికి మా ఫ్రెండ్ వచ్చిందండి. దానికేమో స్వీట్ క్రేవింగ్స్, ఏదైనా స్వీట్ చేసి పెట్టమని అడిగితే ఈ స్వీట్ అయితే చిటికలో అయిపోతుందని నేను చేసి పెట్టాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది. మరుసటి రోజుకి లేదంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంది, చిటికలో అయిపోయింది. అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా తక్కువ శ్రమతో అయితే మనకు ఇష్టమే కదా, పిల్లలకి ఇష్టం. ఎప్పుడైనా హాలిడే ఉన్న రోజు కానీ ఏదైనా స్పెషల్ డే కానీ ఇది చేసి పెట్టి అందరి దగ్గర మంచి మార్క్స్ కొట్టే అదేంటక్క అంటే మరి చేసి పెడతారన్న నమ్మకంతో చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కాసిని బాదం, కొంచెం శనగపిండి, కొద్దిగా షుగరు, కొద్దిగా కోకోనట్ పౌడర్ తీసుకోవాలి. శనగపిండిని ఏంటంటే మనం మిక్సీలో వేసుకొని కొన్ని పాలండి, ఎంత 2 స్పూన్ల వరకు వేసి మిక్సీ పట్టాలి, ఎక్కువ వేయొద్దు. ఇలా అవుతుంది. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి ఆ నెయ్యి చక్కగా కాగిందంటే అందులో మనం ఈ శనగపిండి వేసుకోవాలండి. ఇంతలోపు మనం నెయ్యి కాగేలోపు అదే బౌల్తో తీసుకున్న షుగర్ని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు పాలు తీసుకుని అందులో కొంచెం 1 స్పూన్ వరకు పసుపు వేసి చక్కగా కలపాలండి. చక్కగా కలిపి ఉంచుకోవాలి. ఇంతలోపు మనకు నెయ్యి హీట్ అయింది కదా, ఇందులో ఆ బేసన్ వేసి చక్కగా వేగనివ్వాలి. కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి, మనం దానికి సరిపడా నెయ్యి అన్నట్టు 2 నుంచి 3 స్పూన్ల వరకు పట్టింది. చిన్న బౌలే కనుక మీకు దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది. పక్కా ఇంత కొలతనేం లేదు. అది మళ్ళీ కొంచెం వేస్తున్నా నేను, దాన్ని బట్టి మనకి అంటే కొద్దిగా తడితడిగా అయితే సరిపోతుంది అనమాట. సిమ్లోనే అండి. అది వేగిన తర్వాత ఈ కోకోనట్ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఇది వేగడానికి ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదండి, 2 కలిపి. ఆ బాదం ఏంటంటే చిన్న కట్ చేసి పెట్టుకోవాలి ముందే. దీన్ని వేగనిచ్చి ఇది వేగుతుంది అన్న టైంలో మనం చక్కగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత ఇందాక మనం షుగర్ పట్టుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ వేసేయాలి. షుగర్ పౌడర్ వేసి చక్కగా కలపాలండి. ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి, హై ఫ్లేమ్ అయితే చేయొద్దు. అది చక్కగా కలిసింది అన్న తర్వాత ఇందాక కలిపెట్టుకున్నాం కదా పాలు, అవి ఇందులో పోయాలండి. ఎంత చిన్న గ్లాస్ కంటే కొంచెం తక్కువే, అది వేసి కలపాలి. ఇప్పుడు మాత్రం అడగంటకుండా కలపాలండి. మనం లో ఫ్లేమ్ పెట్టినా కూడా అడగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇది ఎంత ఒక 2 మినిట్స్ కూడా పట్టదండి, 1.5 మినిట్ లోపల సెటిల్ అయిపోతుంది. మనకి ప్యాన్ నుంచి అది విడిపోతుంది అంటే అయిపోయినట్టు అనమాట. చూసారు కదా, ఇలా అయిందంటే మనం ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి పెట్టుకోవాలి. చక్కగా నెయ్యి రాసుకున్న తర్వాత ఏముంది 5 to 8 మినిట్స్ లోపల అయిపోతుంది. అదంతా ఇందులో వేసేసి కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత పైన ఈ బాదం చిన్న కట్ చేసుకున్నాం కదా, అది వేసేయాలి. వేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచితే ఏంటంటే ముందే మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, చక్కగా సెటిల్ అవుతుంది. అప్పుడు కట్ చేస్తే మీకు చక్కగా వస్తాయండి. తింటే మాత్రం సూపర్ ఉందండి అసలు టేస్ట్. మీరు ట్రై చేసి చెప్పండి నాకు. స్వీట్ ఇష్టమైన ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.